అందరికీ నమస్కారం అండి. నిన్న పెట్ల గణేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని చామంతిపురంలో గురందాలపాలెం వాళ్ళ సర్పంచుల మీద స్టేజ్ మీదకి ఎక్కి అసభ్యంగా డ్యాన్స్ చేశారని చెప్పేసి పోలీసులు కేసు పెట్టారు. వాళ్ళ మీద పెడితే అది అయ్యన్ పాత్రి గారే పెట్టించారని నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర కుక్కర్సినట్టు అరుతున్నాడు. ఒరే బాబు, నీకు జ్ఞానం ఉందో లేదో, నీకు ఎమ్మెల్యే సీట్ పెట్ల గణేష్కి నీకు ఎమ్మెల్యే సీటు జగన్మోహన్ రెడ్డి ఎలాగిచ్చాడో తెలియదు, కానీ నర్సీపట్నం దౌర్భాగ్యానికి నువ్వు ఎమ్మెల్యే అయ్యేవరా లాస్ట్ టైం. నీకు ఏమీ తెలీదు. అది ఇంకా చూడరా, నేను చూపెడతాను, కళ్ళు పత్తి కిందలాగా ఎక్కువ చూడు. ఏలూరులో చిటికిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మీ సర్పంచ్లు అసభ్యంగా స్టేజ్ మీదకి ఎక్కి ఆడవలతో వేసిన డ్యాన్స్ ని ఫార్వర్డ్ చేశాడు. అది వైరల్ చేశాడు. వైరల్ చేస్తే పోలీసు ఉన్నతాధికారులు ఆ డ్యాన్స్ చూసి ఎవరా బాబు ఎంత అసభ్యంగా స్టేజ్ లెక్కి డ్యాన్స్ వేస్తున్నారని చెప్పి ముందు అర్జెంట్ గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేమని చెప్పేసి కింద స్థాయి పోలీసులకి చెప్పారు. అది జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళ మీద, అసభ్యకరంగా స్టేజ్ లెక్కి డ్యాన్స్ వేస్తున్నారని. దానికి నువ్వు ఏం పేలపం వెళ్తున్నావు నిన్న స్టేషన్ దగ్గర? మా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, అందుకే మా సర్పంచ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తుంటే తిరిగి మళ్ళీ పోలీసులు చేస్తే అయ్యన్ పాత్ర గారు కేసు ఇచ్చారని చెప్పి సొల్లి చెప్తున్నాం. పోలీసు వాళ్ళు మైక్ కి స్టేజ్ కి పర్మిషన్ ఇస్తారా? ముందర తెలుసుకో. ముందు నువ్వు, నీకు అది కూడా తెలియదు. నర్సీపట్నం ప్రజలు దౌర్భాగ్యం. 2019 నుంచి 24 వరకు నువ్వు ఎమ్మెల్యే ఇక్కడ పనిచేయండి. అంతేగాని మైక్ కి స్టేజ్ కి పర్మిషన్ ఇస్తారు, కానీ అసభ్యకరంగా డ్యాన్స్లు అయ్యేయండి, ఆడడంతో మేరకి గెంతండి అని చెప్పి పర్మిషన్ తెలుసుకో. ముందు అది తుపాకీకి లైసెన్స్ పోలీసులు ఇచ్చారని ఎవరు పడితే అలా కాల్చకూడదు, తీసుకెళ్లి బొక్కలేడేస్తారు. అందుకే పోలీసులు మైక్కే పర్మిషన్ ఇస్తారు స్టేజ్కి, అది ముందోటి తెలుసుకో. తర్వాత ఈ వైరల్ చేసిన ఉన్నాడు కదా చిటికల దుర్గాప్రసాద్ అన్నవాడు, ఆడు ఏమని వైరల్ చేశాడు తెలుసా నీకు? తెలుగుదేశం నాయకులు స్టేజ్లు ఎక్కి అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి ఫేస్బుక్ లో అట్లో పెట్టి వైరల్ చేశాడు. ఆడు ఫేస్బుక్ ఓపెన్ చేయి, చిటికల దుర్గాప్రసాద్ అన్నవాడు ఫేస్బుక్ ఓపెన్ చేయి, నీకు అన్ని క్లియర్ గా కనపడతాయి. అది ఎవడు వైరల్ చేశాడు అన్నది. మీ పార్టీ వాళ్ళే వైసీపీ నాయకులు డ్యాన్స్ చేస్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు అని చెప్పి ప్రచారం చేద్దామని దురుద్దేశంతో దాన్ని వైరల్ చేశారు. వైరల్ చేస్తే అట్టు కాలిపోయింది మీ వాళ్ళకి. ఎర్రా, నీ పెళ్లి నా బొక్కలాగా ఉంది, నా పెళ్లికి వచ్చి డీటీలు కొట్టమన్నాడంట నీలాంటి ఒకడో. మీ వాళ్ళు డ్యాన్స్ చేస్తే, మీ వాళ్ళు వైరల్ చేస్తే పోలీసులు ఫేస్బుక్ లో చూసి కేసులు పెడితే తెలుగుదేశం నాయకులు ఏం చేశారా? మీ గుండు మీరే గీసేసుకున్నారు. ఎర్రా, మా గుండు చూసి టీడీపీ వాళ్ళు నవ్వారని చెప్తున్నారు. ఇలాంటి సొల్లు కబుర్లను పనికిమాల మాటలు మానే. నీ మీద స్టేజ్ ఎక్కేస్తే డ్యాన్స్లు వేయించేసి ఆ డ్యాన్స్ వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి అన్న అంత ఖాళీగా తెలుగుదేశం నాయకులు అవ్వలేరు. మీరు ఏదో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఏం చేయాలని ఈ పనుల మీద తిరుగుతున్నారు. నువ్వే ఖాళీగా ఉన్నావు. మమ్మల్ని ఎలా బదలం చేయాలా, మా మీద ఎలా పొరచాలని పొద్దులేసి ఈ పని మీద తిరుగుతున్నావు. ఖాళీగా ఉన్నవాడు ఇంటికాడ ఏమంటావు పంట చేసుకొని నీ పని అయితే నువ్వు చూసుకోవాలి. ఇలాంటి సొల్లు కబుర్లు మాట్లాడితే జనాలు రోడ్ల మీద వస్తే మొక్క మూసేస్తారు. ఈ చిటికల దుర్గాప్రసాద్ అన్నవాడు ఒకటో తెలుసుకొని ముందాడికి ఫోన్ చేసి వారు మా వీడియోలు నువ్వు వైరల్ చేసేవేట్రా బాబు అలాగని చెప్పేసి ఆడి సంకన ఆపు. అంటే తర్వాత మా గురించి మాట్లాడితే